ముంచుకురావడంతో ప్రమోషన్ల పాటలు పడుతుంది కాంతారా. వాస్తవానికి కాంతారా 100 కోట్ల వసూళ్లు చేసిందిగా. హైప్ ఆటోమేటిక్ గా వస్తుంది అనుకున్నారు అంతా. కానీ సాలిడ్ రెస్పాన్స్ వస్తుంది అనుకున్న ట్రైలర్ ఇట్స్ ఓకే అన్న టాక్ రావడంతో అలర్ట్ అవుతోంది మూవీ టీం. ఇప్పటికే ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసేందుకు ప్లాన్ వేస్తున్న రిషబ్ ఇదిగో ఇలా సరికొత్త స్ట్రాటజీలకి శ్రీకారం చుడుతున్నాడట. స్టార్ పవర్ ఉంది, ఇంకేం సాలిడ్ కలెక్షన్స్ కుమ్మయ్యొచ్చు అనుకుంది కాంతారా టీం. పైపెచ్చు 2022లో వచ్చిన కాంతారా సినిమా భారీ బ్లాక్ బస్టర్ కాబట్టి ఫ్రీక్వెల్ గా వస్తున్న కాంతారా చాప్టర్ 1 కోసం బార్లు తీరుతారనుకున్నాడు రిషబ్. అందుకే కాబోలు హైప్ చాలనుకుని సరిపెట్టుకున్నాడు. కానీ గ్రౌండ్ రియాలిటీ వేరుగా ఉంది. అంచనాలు పర్లేదనిపిస్తున్నా బుకింగ్స్ లో ఆ జోరు కనిపించకపోవడం, మరోవైపు దద్దరిల్లిపోతుందనుకున్న ట్రైలర్ ఇట్స్ ఓకే అనిపించుకోవడంతో అలర్ట్ అయింది మూవీ టీం. వాస్తవానికి భారీ ఓపెనింగ్స్ రావాలంటే ట్రైలర్ ఒక్కటే సరిపోదు. ప్రమోషన్స్ తో ఆడియన్స్ ని ఉక్కిరిబిక్కిరి చేయాలి. ఈ సినిమాని మిస్ చేయకూడదన్నట్టుగా ఫిక్స్ చేయాలి. కానీ ఆ స్ట్రాటజీని అప్లై చేయడంలో డిలే చేసిన రిషబ్ ఇప్పుడు ప్రమోషన్స్ ని హోరెత్తించే పనిలో పడ్డాడు. సినిమా మరో 10 రోజుల్లో వస్తుండటంతో అక్టోబర్ 27న కోచి, ఆ తర్వాత చెన్నై, అటు నుంచి హైదరాబాద్ లో ప్రమోషన్ ప్లాన్ చేస్తున్న రిషబ్ సెప్టెంబర్ 29 నుంచి 30 వరకు నార్త్ బెల్ట్ లో ప్రెస్ టూర్ పెట్టడం విశేషం. ఇదే కాక కర్ణాటక పోస్టల్ సర్కిల్ కొలాబరేషన్ తో కాంతారా థీమ్ తో చేసిన స్పెషల్ కవర్ రిలీజ్ చేసింది మూవీ టీం. స్పిరిట్ ఆఫ్ కర్ణాటకలో భాగంగా భూతకోల నేపథ్యంలో వచ్చిన ఈ 2 పోస్టల్ కార్డ్స్ డివోషన్ ని, ఫోక్ ని, కల్చర్ ని కలుపుతుందని, ఈ కథలన్నీ రాబోయే తరాలకు స్ఫూర్తిని ఇస్తాయంటూ చెప్పుకొచ్చింది హోంబోలే ఫిల్మ్స్. మొత్తానికి ప్రమోషన్స్ లో వెనుకబడిందన్న కాంతారా టీం ఇలా సరికొత్త స్ట్రాటజీలతో దూసుకొస్తుందన్నమాట. For more videos like this, subscribe Big TV channel.